తమిళనాడులోని ఓసూరులో ఉన్న ఐఫోన్ కాంపోనెంట్ సప్లయర్ టాటా ప్లాంట్లో వేస్ట్ వాటర్ను ఇష్టం వచ్చినట్టుగా వదిలేయడం వల్ల దగ్గరలో ఉన్న పొలాలన్నీ కలుషితమవుతున్నాయి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా సీరియస్ నోటీస్ ఇచ్చింది. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఒకటి ఐఫోన్, ప్రపంచంలో అతిపెద్ద కంపెనీస్లో ఒకటి. సో స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ ఫాలో అవుతామని చెప్తూ ఉంటారు. మేమే కాదు, మా సప్లయర్స్ కూడా అంటారు. మరొకటి ఇండియాస్ ప్రీమియర్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ టాటాస్. ఇక టాటాస్ అది కూడా ఐఫోన్ సప్లయర్ పరిస్థితి ఇట్లుంటే ఇక దేశంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎలా చెక్ చేయగలరు? ఇదేదో అనుకోకుండా జరిగింది కూడా కాదు. డిసెంబర్ 23, 2025లో తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి నోటీస్ కూడా ఇచ్చిండ్రు. ఏం చేస్తుందంటే తన క్యాంపస్లోనే ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లోకి ఈ కంపెనీ వేస్ట్ వాటర్ను వదిలేస్తుంది. ఎంత దుర్మార్గం చూడండి. రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికి పిట్లో కలుషితమైన నీటిని హార్వెస్ట్ చేస్తోంది టాటా ఎలక్ట్రానిక్స్. కోర్స్ యూజువల్గానే టాటా కంపెనీ ఖండించింది. మేము ఇండిపెండెంట్ ల్యాబ్తో అక్రెడిటెడ్ సంస్థతో ఇన్వెస్టిగేట్ చేయించాం, అలాంటిది ఏమీ లేదు, మేము పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నామని టాటా కంపెనీ వివరణ. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏకంగా మీ కంపెనీ ఎందుకు మూసేయకూడదు, మీ కంపెనీకి ఎందుకు పవర్ కనెక్షన్ ఆఫ్ చేయకూడదు అంటూ నోటీస్ ఇచ్చారు. సో మామూలు నోటీస్ కాదు, అది కంపెనీ మూసేస్తామని ఇచ్చారు. సో ఇది కొత్తేమి కాదు ఐఫోన్ సప్లయర్స్కు. మీకు సెప్టెంబర్ 2023లో మరో ఐఫోన్ సప్లయర్గా ఉన్నటువంటి పెగట్రాన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 2024లో ఈ హోసూర్లోని టాటా ప్లాంట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు బ్రీఫ్గా ప్రొడక్షన్ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తర్వాత తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో మ్యారీడ్ ఉమెన్ను ఎంప్లాయ్ చేసుకోవడం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకు ఇది కీలకం అంటే భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్గా మారుతోంది. ఇది ఇండియాలో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియాలకు ఒక ఉదాహరణగా ఈ మొబైల్ ఫోన్ సక్సెస్ స్టోరీని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. మీకు 4 years క్రితం టోటల్ వరల్డ్లో సప్లై అయ్యే ఐఫోన్లో 6% మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేది. ఇప్పుడు 2026కి వచ్చే వరకు అది 26% పెరిగింది. 4 ఏళ్లలో 400% పెరిగింది. సో ఇది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వల్ల ఎస్టిమేషన్. సో అందువల్ల మరి కానీ ఎట్ వాట్ కాస్ట్? ఇదే కాదు, మీకు అంతకుముందు కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు మెర్సిడెస్ బెంజ్, ఇదొక ప్రీమియర్ మల్టీనేషనల్ కంపెనీ. ఇవన్నీ మామూలు కంపెనీలు కాదు, టాప్ మోస్ట్ గ్లోబల్ బ్రాండ్స్. వారి ఏకైక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాలో ఉంటే అక్కడ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కంప్లైంట్లు వస్తే నోటీసులు ఇస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాన్ని మెరుగుపరచాల్సి వచ్చింది. అంటే ప్రపంచంలో అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకునే కంపెనీస్ కూడా ఇండియాలో ఏ రకమైన పొల్యూషన్కు కారణమవుతున్నవి. దీనికి కారణం ఏంటి? మన దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ పట్టించుకోదు, బ్యూరోక్రసీ పట్టించుకోదన్న నమ్మకమా? ఫార్చునేట్లీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చింది. అలాగే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైఫ్స్ అన్నా ప్రజలంటే ఏమాత్రమూ విలువలేని మల్టీనేషనల్స్ దుర్మార్గం ఇక్కడ కనబడుతోంది. మనం మర్చిపోలేదు, భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే అమెరికన్ మల్టీనేషనల్ ఏ రకంగా విషవాయువులు వదిలేసి వందలాది మంది ప్రాణాలు తీస్తే దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత వాళ్లకు వచ్చిన కంపెన్సేషన్ నెగ్లిజిబుల్. మన ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి.
ఆఖరికి ఆ కంపెనీ సీఈఓను అరెస్ట్ కూడా చేయలేకపోయాం. అంటే అమెరికాలో లేదా వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మల్టీనేషనల్స్కు భారత ప్రజలంటే, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రజలంటే ఏమాత్రము లెక్కలేదనటానికి ఇదొక ఉదాహరణ. దీనికి మన నాయకులను కూడా మనం ఎంతో కొంత ప్రశ్నించాలి. పెట్టుబడుల వేటలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలు, ప్రపంచ దేశాలంటూ తిరుగుతూ మేము చూడండి విదేశీ పెట్టుబడులను స్వీకరించామని గొప్పగా చెప్పుకునే రాజకీయ నాయకులు, పెట్టుబడులు అవసరమే, పెట్టుబడి లేకుండా ఉపాధి రాదు, విదేశీ పెట్టుబడులు అవసరమే, ఎవరికీ అభ్యంతరం లేదు. ముఖ్యంగా మనకు క్యాపిటల్ టెక్నాలజీ లేని రంగాల్లో ఖచ్చితంగా రావాల్సిందే. కానీ వచ్చే సమయంలో ఎట్ వాట్ కాస్ట్? అంటే ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటామా? సో ఇక్కడ టాప్ కంపెనీస్ వ్యవహరించేది, గ్లోబల్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ. మన వేదాంతా చూశాం తూత్తుకుడిలో ఏ రకంగా పొల్యూట్ చేస్తే దానికి వ్యతిరేకంగా తిరగబడితే మా పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో ఆదివాసుల పైన ఏ రకంగా వ్యవహరించింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో ఓఎన్జీసీ గుర్తించినటువంటి కాజా ఆయిల్ అండ్ గ్యాస్ బ్లాక్ను ఇంత వివాదాస్పదమైన వేదాంత కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, కంప్లైంట్స్ ఎగనెస్ట్ వేదాంత కంపెనీ అంటే ఎన్ని రకాల వార్తలు వస్తే మీరే చూడండి. మరి ఇలా టాటాస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్, యాపిల్ కంపెనీకి సప్లై చేసేదే ఇలా ఉంటే ఏంటి పరిస్థితి? మనం ప్రపంచంలోనే ఇవాళ చైనా తర్వాత, చైనా నుంచి చైనా ప్లస్ స్ట్రాటజీ ప్రపంచంలో చాలా కంపెనీలు అనుసరిస్తున్నాయి. చైనా నుంచితో పాటు బయట ఇంకో చోట ప్రొడక్షన్ ఉండాలి. ఎందుకంటే సప్లై చైన్స్ పైన చైనా డామినేషన్ వల్ల కోవిడ్లో అనుభవం ఉంది, ప్రమాదకరమని భావిస్తున్న చాలా మల్టీనేషనల్స్ వియత్నాంలో, ఇండియాలో ఇలాంటి దేశాల్లో కంపెనీలు తెరుస్తున్నాయి. మన వాళ్ళు పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. తైవాన్ తర్వాత ఇండియా యాపిల్ కంపెనీకి సెకండ్ లార్జెస్ట్ సప్లయర్గా మారిపోతుంది. సో డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. వాటికన్నా ముందు కావాల్సింది ప్రజల జీవన ప్రమాణాలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఇలా విశృంఖలంగా కలుషితం చేసే కంపెనీల పైన ప్రభుత్వాలు కనుక ఊరుకుంటే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈజ్ ఆఫ్ లివింగ్ లేకుండా అవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు అన్నిటికన్నా ముఖ్యమైనది. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఈ దేశ చట్టాలకు లోబడి పనిచేయాలి. ఈ దేశ చట్టాలే కాదు, అమెరికాలో ఇంతకన్నా తీవ్రమైన చట్టాలుంటే పర్యావరణం దమ్ముంటే అమెరికాలో పోయి పొల్యూట్ చేయమనండి, చేయరు, అక్కడ చేయరు. కానీ ఇక్కడ తీసుకొచ్చి మాత్రం మా ఇష్టం వచ్చినట్టు పొల్యూట్ చేస్తామంటే బడా కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలకు పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండదా అని మనం అడగాలి.